యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానకాలంలో 4వ రోజు పాల్గొనట ద్వారా విడుదల పొందట ద్వారా యేసుక్రీస్తు ఇచ్చిన ఈ రోజు శిలువ వాక్య వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవం తప్పక ఇచ్చేవాడు. విశ్వాసంలో సందేహింపక అబ్రాహాము వలె దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. మనము నశించిపోకుండా ఆయన ఇచ్చే జీవం పొందాలంటే మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ఎత్తబడాలి. ఈ కార్యం తలపెట్టిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ కార్యం చేయువాడు నా యేసయ్య అని భారం ఆయన మీద వేసి ఆయనను నిరంతరము స్తుతించగలవారంగా, ఎత్తబడేవారంగా, గణపరిచేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో కొనసాగుతున్న దేవుని ప్రియ జనాంగమా, కొయ్య సిలువను ఎత్తుకుని యేసయ్య యెరూషలేము వీధుల గుండా నడిచిన ఆయనకు బరువు భారం అనిపించలేదు, ఎత్తుకుని మోసినారు. మన భారం మోస్తున్న ఆయనకు కొయ్య సిలువ ఏమంత భారం అవుతుంది? భారము కాదు, బరువు కాదు. ఆయన ఎత్తబడితేనే మనకు పాప విమోచన, ఆయన ఎత్తబడితేనే మనకు శ్రమల నుంచి విముక్తి. కావున మన శ్రమలు ఆయన వహించెను, మన వ్యసనములను భరించెను. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను, అక్రమకారులచే దౌర్జన్యం చేయబడెను. అయినను ఆయన దృష్టి మనపైనే. తండ్రి అప్పగించిన బాధ్యత నశించిపోతున్న ఆత్మలను బెదకు రక్షించుట. ఆ పనిలోనే నా శిలువనాథుడైన యేసుక్రీస్తు నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించి తన చెంతకు చేర్చుకుంటున్నారు, నిత్య జీవం అనుగ్రహిస్తున్నారు. శిలువలో ఎత్తబడిన యేసుక్రీస్తును నిరంతరం అనుసరిస్తే నిత్య జీవంతో తృప్తిపరచువాడు. ప్రార్థన. నిత్య జీవం ఇచ్చే మా యేసుక్రీస్తు ప్రభువా, శిలువ ధ్యానములలో 4వ రోజున నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనములు చెల్లిస్తున్నాం. నీవు మనిషి కుమారుడుగా మా కోసం ఈ భూమికి ఎత్తించి మా వలె జీవించి శిలువకు అప్పగించుకుని రక్తము చిందించి మాకు నిత్య జీవం ఇచ్చుటకే మేము ఎదుర్కొంటున్న సైతాను శక్తులు, అపవాది తంత్రములు, పాపములు, చేతబడులు, చెల్లంగులు, శాపములు, అపజయముల నుంచి విడుదల దయచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాము. నీవు ఇచ్చిన నిత్య జీవమును నిలుపుకునే ధన్యతను, నీ సన్నిధిలో నిరంతరము నివసించగల భాగ్యమును మా ఎల్లరికూ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు నామమున దృఢమైన విశ్వాసంలో మా క్రియలను కొనసాగించుకుంటూ ఆయన ఇచ్చే స్వాస్యములను, తలాంతులను అందుకునే ధన్యతలను శిలువ ధ్యానములలో పొందగల శక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయను కాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఈ రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.